మనమేంటంటే మనకి పెయిడ్ ఉంటేనే మనము ఈ వాట్సాప్ మార్కెటింగ్ అనేది చేయగలం. లేకపోతే చేయలేము. ఇక్కడొచ్చేసి ఏపీఐ ఇంటిగ్రేషన్ గానీ, లేకపోతే సెపరేట్‌గా టూల్స్ బై చేసుకొని, అక్కడి నుంచి గానీ మనము బల్క్ వాట్సాప్ మెసేజెస్ అనేది చేస్తాం. అలాగే ఇంకొకటి వాట్సాప్ ఆటోమేషన్ ఉంటది. దానికి కూడా మనం టూల్ అనేది బై చేయాలి. ఇదొచ్చేసి కాస్ట్‌లీ ఉంటాయి. ఇవి కాకుండా ఫ్రీగా మనం చేయడానికి కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌టెన్షన్స్‌ని యూజ్ చేసుకొని మనం వాట్సాప్ మార్కెటింగ్ అనేది చేస్తాం. దాంట్లో వచ్చేసి చాలా మనకి ఎక్స్‌టెన్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడికొచ్చేసి మీరు సెర్చ్ చేసుకుంటే మేనేజ్ ఎక్స్‌టెన్షన్స్ అండ్ క్రోమ్ వెబ్ స్టోర్‌లోకెళ్ళేసి ఇక్కడ బల్క్ వాట్సాప్ అయితే మనకి డిఫరెంట్ ప్లగిన్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనం ఇన్‌స్టాల్ చేసుకొని, అవి ఎలా వర్క్ చేస్తున్నాయో చూసుకొని, మళ్ళీ మనకి ఎలాంటి ఆప్షన్స్ కావాలో అయన్నీ ఉన్న వాట్సాప్ ఎక్స్టెన్షన్స్ మాత్రం మనం యూజ్ చేసుకుంటాం. రిమైనింగ్ మనకి అవసరం లేదు. బట్ ఇక్కడేంటంటే ఒక్కొక్క వాట్సాప్ ఎక్స్టెన్షన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్టివిటీస్‌ని బాగా యూజ్ చేస్తది. బట్ వీటిలో కూడా మనకి ప్రీమియం ఉంటాయనమాట. పెయిడ్ వచ్చేసి మినిమమ్ ఉంటది. మాక్సిమం సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే ఇది కూడా పెయిడ్ ఉంటది. బట్ ఇక్కడేంటంటే మనకి ఒక డ్రాబ్యాక్ ఈ వాట్సాప్ గనక ఎక్కువగా యూజ్ చేస్తే ఈ ప్లగిన్స్ నుంచి మనకి వాట్సాప్ అకౌంట్ అనేది బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటదనమాట. కోసం మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి. బట్ ఇదేంటంటే మనం ఒక బల్క్ ఎస్ఎంఎసెస్ షేర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతది. ఇక్కడొచ్చేసి మనకిది ఆహ్, డబ్ల్యూఏ బల్క్ మెసేజ్ సెండర్ దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసుకున్నాం. దీన్ని యాక్టివ్ చేసుకున్నాం. లైక్ వాట్సాప్‌ది ఇంకా కూడా మనకి చాలా ఇవున్నాయి చూడండి. ఫ్రీ వాట్సాప్ చాట్ బాక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి వాట్సాప్ ఎక్స్టెన్షన్స్ అయితే ఎలా ఉన్నాయి. బట్ అన్ని ఎక్స్టెన్షన్స్ సేమ్ ఫీచర్స్ అయితే ఉండవు. డిఫరెంట్ వాట్సాప్ ఎక్స్టెన్షన్స్ డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. మీకు ఇక్కడ ఫీచర్స్ కూడా ఉంటాయి. వాటిని ఒకవేళ యాడ్ చేసుకున్నా గానీ కొన్నిసార్లు వర్క్ అవ్వవు. చాలా కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి వీటిలో. చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే మనం ఒక ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాము. అదేంటంటే బల్క్ వాట్సాప్ సెండర్. ఈ బల్క్ వాట్సాప్ సెండర్‌లో మనము బల్క్ డేటా అనేది షేర్ చేయొచ్చనమాట. బట్ ఇది మనం డైలీ చేసామంటే బ్లాక్ చేస్తది. అలాగే ఎవరైనా మనకు రిపోర్ట్ కొట్టారంటే కంప్లీట్‌గా మన వాట్సాప్ అకౌంట్ వెళ్ళిపోతదనమాట. దానికోసం ఇక్కడేంటంటే ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ఉంటారో మనకి, వాళ్ళకి మనము మెసేజెస్ పెట్టుకోవడానికి లైక్ ఎప్పుడంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు, ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు అట్లా మనం ఈ ఎక్స్‌టెన్షన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఎక్కువ డేటాకి షేర్ చేయడానికి ఉండదు. మనం ఒక 50 అట్లా షేర్ చేసామనుకోండి ఫస్ట్ టైమ్ అయితే ఇట్స్ ఓకే. అట్లనే ఒక 3, 4 డేస్ 50, 50 అట్లా చేస్తామన్నామనుకోండి. ఒక 4 డేస్, 5 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా అది మనకి జస్ట్ సస్పెండ్ చేస్తది. ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ రియాక్టివ్ అవుతది. అది డిపెండ్స్ అనమాట మనం చేసే వర్క్‌ని బట్టి. అట్లానే గనక మళ్ళీ రిపీట్ అవుతూ ఉందంటే మళ్ళీ బ్లాక్ చేస్తది. కంప్లీట్‌గా అకౌంట్ బ్లాక్ అయిపోద్ది. వాట్సాప్ అకౌంట్ ఈ నంబర్‌కి ఇంకా యాక్టివేషన్‌లో ఉండదు. ఇది మేజర్ డ్రాబ్యాక్ అనమాట ఈ వాట్సాప్‌లో. మన నంబర్ అనేది బ్లాక్ అవ్వడం. దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే కొన్ని ఏపీఐస్ తీసుకొచ్చారు. ఆ ఏపీఐస్ మన వాట్సాప్ టూల్‌కి ప్లస్ మన వెబ్‌సైట్‌కి ఇన్ బిట్వీన్ ఉంటాయన్నమాట. లైక్ మన వాట్సాప్ అకౌంట్‌ని మనం ఇంటిగ్రేట్ చేసుకొని ఆహ్, ఆ ఏపీఐ త్రూ మనం మెసేజెస్ సెండ్ చేసుకోవచ్చు. అక్కడేంటంటే వాళ్ళు ఆల్టర్‌నేటివ్‌గా అదర్ నంబర్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన ఈ నంబర్ తోటే కాకుండా వేరే కొత్త నంబర్ దానికి ఇంక వాట్సాప్ అకౌంట్ లేని నంబర్స్ తీసుకొని దానికప్పుడు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకొని చేయాల్సుంటది వర్కు. బట్ ఇదంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి. దీన్ని యాక్టివ్ చేయించుకోవాలి. మళ్ళీ దీనికి ప్లాన్స్ ఉంటాయన్నమాట. లైక్ మనం ఒక్కొక్క ప్లాన్ తీసుకుంటే, ఆ ప్లాన్ తీసుకున్న దాన్ని బట్టి మనకి మెసేజెస్ సెండింగ్ ఉంటది. మెసేజ్ కాస్ట్ పడుతూ ఉంటది. ఇట్లా మనకి కొంచెం కాస్ట్‌లీ మార్కెటింగ్ అండి వాట్సాప్ మార్కెటింగ్. బట్ ఇప్పుడున్న ట్రెండింగ్‌లో ఏంటంటే ఎక్కువగా మనకి వాట్సాప్‌లోనే ఎక్కువ మనకి వ్యూస్ కానీ, లైక్ కన్వర్షన్స్ కానీ ఏదైనా మనకి మాక్సిమం ఇప్పుడు వాట్సాప్‌లోనే వస్తున్నాయి కాబట్టి, అంత కాస్ట్‌లీ అయినా కూడా కొంచెం మార్కెట్ చేసేవాళ్ళు ఈ వాట్సాప్‌నే యాక్సెప్ట్ చేస్తారు.
బట్ ఇప్పుడు మనకి వాట్సాప్ అకౌంట్ కనుక కావాలి అనుకుంటే ఎవరైనా లైక్ మీ క్లయింట్ వచ్చి మీరు వాట్సాప్ మార్కెటింగ్ చేద్దాము అన్నారనుకోండి. అప్పుడు మీరు ఇంకా కంపల్సరీగా ఒక అకౌంట్ అనేది తీసుకోవడం. లేదంటే ఇట్లా బల్క్‌గా ఫ్రీగా చేయాలి అనుకున్నప్పుడు నంబర్ అనేది కూడా మీరు వేరేది తీసుకోవాలనమాట. కంపెనీ నంబర్‌తో చేశారనుకోండి ఆల్మోస్ట్ అది బ్లాక్ అయితే చాలా ప్రాబ్లమ్ అవుతది. ఎందుకంటే మోస్ట్‌లీ కాంటాక్ట్స్ అన్నీ కంపెనీ నంబర్‌కే ఉంటాయి కాబట్టి వాటన్నిటిని మనము ఆ డేటాని అదంతా రిట్రీవ్ చేసుకోవడం కష్టమైపోతది. కాబట్టి సెపరేట్ నంబర్ తీసుకొని దానికి ఒక బిజినెస్ వాట్సాప్ ఒకటి క్రియేట్ చేసుకొని దాని నుంచి మార్కెటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఈ టూల్ మనకి ఫ్రీ అండ్ పెయిడ్ వెర్షన్ రెండిట్లోనే అవైలబుల్ ఉంది. ఫ్రీలో వచ్చేసి మనకి కొంచెం లిమిటెడ్‌గా ఉంటుంది. పెయిడ్‌లో వచ్చేసి ఇమేజెస్ అవన్నీ కూడా షేర్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఫస్ట్ వచ్చేసి మనం ఈ వాట్సాప్‌లో ఇక్కడొచ్చి నంబర్స్ అన్నీ యాడ్ చేయొచ్చనమాట. అంటే మాన్యువల్‌గా. ముందేమో +91 యాడ్ చేయాలి. ఏ కంట్రీకైనా ముందు ప్లస్ సింబల్‌తో యాడ్ చేయాలి. ఆ తర్వాత ఫోన్ నంబర్ కంప్లీట్ అయిన తర్వాత ఎండ్ కామా పెట్టాలి. ఇక్కడ ఇచ్చాడు కదా! ఈ ఫార్మాట్‌లో మనం డేటా అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. లేదు అంటే డైరెక్ట్‌గా మీరు ఎక్సెల్ షీట్‌లో ఉందనుకోండి. ఈ ఎక్సెల్ షీట్‌లో కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ అయితే ఎక్సెల్ టెంప్లెట్స్ ఏమన్నా ఉంటే మనకి ఈ టెంప్లెట్ ఫార్మాట్‌లో మనము డేటాని అప్‌లోడ్ చేసి చేయొచ్చనమాట. ఎలా ఇచ్చాడు ఫస్ట్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. వాట్సాప్ ఫోన్ నంబరు. తర్వాత సెండర్ నేము. లాస్ట్ ఆహ్, వీఐపీ నంబర్ లేక అంటే వీఐపీ సెండర్స్ పోర్ట్. మన ఈ పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయాల్సొస్తదనమాట. ఇక్కడొచ్చేసి మనకి ఆహ్, మెసేజ్ యాడ్ చేసుకుంటాము. ఇట్లా మనం ఈ ఫార్మాట్‌లోనే మనం అప్‌లోడ్ చేయాలి. ఈ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తేనే మనకి వాట్సాప్ అనేది ఇది అలో చేస్తది. ఇక్కడ ఎక్సెల్ షీట్ ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. ఇది డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! ఈ ఫార్మాట్ ఇచ్చింది కదా! ఆ ఫార్మాట్ ప్రకారం మా డేటా అంతా అప్‌లోడ్ చేసిన తర్వాత ఇది ఇక్కడి నుంచి అప్‌లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్స్ అనమాట. మనం ఆల్రెడీ మన అకౌంట్‌లో మన వాట్సాప్ అకౌంట్‌లో గ్రూప్స్ ఉన్నాయనుకోండి. గ్రూప్స్‌కి మెసేజ్ పెట్టాలనుకోండి. ఇక్కడ ఓపెన్ చేసి సెలెక్ట్ చేసుకొని ఏ గ్రూప్‌కి మనము పెట్టాలో ఆ గ్రూప్‌కి మనం మెసేజెస్ పెట్టుకుంటాము. సెపరేట్ గ్రూప్ మెసేజెస్ పెట్టాలంటే. ఆహ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫేవరెట్, గ్రూప్సా, అన్‌రీడ్ ఎవరికి మనం రిప్లై ఇవ్వాలో వాళ్ళది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. బట్ ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. బట్ గ్రూప్స్‌కి పెట్టాలనుకోండి, గ్రూప్‌లో అంటే డైరెక్ట్ ఒక మెసేజ్ పెట్టినా ఎళ్ళిపోతది. మళ్ళీ దీన్ని సెపరేట్‌గా గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. అలాగే ఇక్కడేంటంటే దీనికి ఆప్షన్ ఇట్లా 2, 3 గ్రూప్స్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చనమాట. ఒకేసారి యాడ్ చేసుకొని జస్ట్ సెండ్ కొట్టేస్తే ఎళ్ళిపోతది. బట్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి మనకి ఏఐ రీరైట్ అనేది మనకి ఇప్పుడు కొత్తగా ఇచ్చారు. మెసేజ్ టెక్స్ట్ ఇది ఆన్ చేసుకుంటే మనకి ఏఐ కంటెంట్ అనేది ఆహ్, రిటర్న్ అవుతది. బట్ ఇది అయితే మనకి సపోర్ట్ చేయట్లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ ఇక్కడేమో మనం ఏమైతే మెసేజ్ యాడ్ చేయాలనుకున్నామో ఆ మెసేజ్ యాడ్ చేస్తాము. ఇమేజెస్ కానీ ఇవన్నీ మనకి షేర్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఓన్లీ అంటే అంతకు ముందు దీనికి ఏముండేదంటే ఓన్లీ 3 నంబర్స్‌కి మాత్రమే ఇమేజెస్ ఎళ్తదనమాట. ఫోర్త్ నంబర్ నుంచి ఎళ్ళాలంటే మనము పేమెంట్ చేసుకోవాలి. అలాగే వీడియోసు, డాక్యుమెంట్స్ కూడా అటాచ్‌మెంట్‌తో పాటు ఆహ్, పంపించొచ్చనమాట. విత్ మెసేజ్‌తో పాటు ఇవి గూడా పంపించొచ్చు. బట్ ఇదొచ్చేసి పెయిడ్ వెర్షన్‌లో వస్తుంది. లైక్ ఇక్కడొచ్చేసి అప్‌లోడ్ ఆడియో వెర్షన్ కొత్తగా పెట్టారు. ఆడియో ఫైల్స్ కూడా షేర్ చేసుకోవచ్చనమాట ఇక్కడి నుంచి. అలాగే అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ ఏంటి అంటే ఇక్కడొచ్చేసి మనకి సెండింగ్ ఇంటర్వెల్స్ ఇక్కడొచ్చేసి ఇంటర్వెల్ 6-10 సెకండ్స్ అంటే ఒక మెసేజ్‌కి ఇంకొక మెసేజ్‌కి మధ్యలో టైము 6-10 సెకండ్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక హ్యూమన్ మెసేజ్‌లు పంపించాలి అంటే ఒక్కొక్క దానికి పంపించాలంటే మినిమమ్ టైం తీసుకుంటాడు. బట్ ఇక్కడ ఆటోమేషన్ ఏంటంటే ఇమ్మీడియేట్‌గా పంపించేస్తది గ్యాప్ లేకుండా. అలా పంపియడం వల్ల వాట్సాప్ అల్గారిథం అది మన ఏదో మిస్‌లీనియస్ యాక్టివిటీస్ ఇక్కడ జరుగుతుంది అని ఫైండ్ ఔట్ చేసి మన అకౌంట్‌ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువున్నాయి కాబట్టి, ఇక్కడ టైమ్ ఇంటర్వెల్ అనేది ఇచ్చారనమాట. ఒక మెసేజ్‌కి, ఇంకొక మెసేజ్‌కి 6-10 సెకండ్స్ మధ్యలో ఎళ్తదని. మనం ఇక దీన్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. 9 సెకండ్స్, 10 సెకండ్స్ టు 15 సెకండ్స్
మధ్యలో కూడా తీసుకోవచ్చు. అట్లా మనం ఎట్లా కావాలంటే అట్లా టైంని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క మెసేజ్‌కి మధ్యలో ఎంత టైం గ్యాప్ పెట్టుకోవాలనేసి. నెక్స్ట్ డిలీట్ మెసేజ్ డైరెక్ట్‌లీ ఆఫ్టర్ సెండింగ్. ఇప్పుడు మెసేజ్ సెండ్ అయిపోయిన తర్వాత ఆ మెసేజ్ డైరెక్ట్‌గా డిలీట్ చేయాలా? వద్దా? అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. అండ్ యాక్టివ్ షెడ్యూల్ మెసేజెస్. ఇది ఇంకా బీటా వెర్షన్‌లో ఉంది. ఇది న్యూ రిలీజ్ ఇంకా రాలేదు. అంటే లైక్ అది ఇక్కడొచ్చేసి మనం షెడ్యూల్ చేసుకోవచ్చనమాట మెసేజ్ ఎప్పుడు వెళ్ళొచ్చు అనేసిది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ డైరెక్ట్‌గా ఈ డేటా అంత ఇచ్చినాక సెండ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాంపిల్స్ ఉన్నాయి గదా! ఇక్కడ మన టెక్స్ట్ మెసేజ్, మన నంబర్స్ ఇక్కడ డైరెక్ట్‌గా సెండ్ చేస్తే ఎలా ఎళ్తదనేది ఒక శాంపిల్ ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్రో వెర్షన్‌లో మనం పేమెంట్ చేసే ఆప్షన్స్ ఇవి. అండ్ ఫీచర్స్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ కాంటాక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్సెల్‌లో గానీ, ఏ సీఎస్‌వీలో గానీ, వీకార్డ్‌లో గానీ మనకి గ్రూప్స్ అనేవి డేటా వస్తదనమాట. లైక్ ఇక్కడి నుంచి వస్తే బట్ ఇక్కడేంటంటే ఇది పెయిడ్ వెర్షన్ మనకి డౌన్లోడ్ అవ్వవు. అదే పెయిడ్ వెర్షన్ తీసుకుంటే ఏది ఎవరిదైనా గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్‌లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. డౌన్లోడ్ చేసుకొని ఆ డేటాని మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటంటే ఎథికల్ ప్రాసెస్ కాదు. బట్ మన గ్రూప్స్ అయితే మనం చేసుకోవచ్చనమాట. మన గ్రూప్స్ ఏదైనా చేసుకోవాలనుకున్నా మనమే చేసుకోవచ్చు. బట్ వేరే వాళ్ళ గ్రూప్ నుంచి డేటా తీసుకోవడం ఇవంతా కూడా కరెక్ట్ కాదు. ఏదైనా అన్‌యూజువల్ యాక్టివిటీస్ జరిగినాయనుకోండి అప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటది ఈటికి. అండ్ దీనికొచ్చేసి రూల్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్‌గానే ఉంటాయి. లైక్ రిమైనింగ్ ఇవన్నీ కూడా మనకి పెయిడ్ వెర్షన్. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి కూడా ఆల్మోస్ట్ మనకి పెయిడే. బట్ ఇప్పుడు మనం యూజ్ చేసుకోగలిగేది చిన్నది ఒక్కటే ఉంది. శాంపిల్ మెసేజ్‌ది ఒకటి. అంటే ఈ స్ట్రెంత్ ఉంది గదా! ఇక్కడ వచ్చేసి మనము ప్రైవసీ మెయింటైన్ చేసుకోవచ్చనమాట. బ్లర్ రీసెంట్ మెసేజెస్, బ్లర్ కాంటాక్ట్ నంబర్స్, బ్లర్ కాంటాక్ట్ ఫోటోస్, అవి వచ్చేసి బ్లర్ కన్వర్షన్ మెసేజెస్. ఇది ఏది కావాలంటే దాన్ని బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మెసేజ్ పంపించాలనుకోండి మనం డేటా అనేది ఇక్కడ అప్లోడ్ చేసాం కొన్ని నెంబర్స్ జస్ట్ శాంపిల్కి. లైక్ ఇక్కడ వచ్చేసి కామాస్ పెట్టేసి ముందేమో +91 యాడ్ చేసి కొన్ని నెంబర్స్ యాడ్ చేసాం. మనం 30 యాడ్ చేసుకోవచ్చు, 50 యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక టెంప్లెట్ అయితే ఉంది. లైక్ ఇది కంటెంట్ అనమాట. దీన్ని సేవ్ టెంప్లెట్ అంటే సేవ్ అయిపోతుంది. ఇక్కడ సేవ్ చేసుకున్న టెంప్లెట్స్ మనకు ఉన్నాయండి ఇక్కడ. పార్ట్ టైమ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ని మనం ఇక్కడ చేసాం. అవసరం లేదనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మళ్ళీ వేరే టెక్స్ట్ ఇక్కడ పేస్ట్ చేసుకొని సేవ్ టెంప్లెట్ అంటే మళ్ళీ అది కూడా టెంప్లెట్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని జస్ట్ డైరెక్ట్గా సెండ్ చేస్తున్నాం. సెండ్ చేస్తూ ఉంటే మనకు మెసేజెస్ అనేవి వెళ్తాయి. ఇప్పుడు అంటే శ్రీషా ఇన్స్టిట్యూట్ కోసం సపరేట్ నెంబర్ ఉంది కదా, ఆ లేదు నెంబర్ అంటే కంపెనీ తరఫున ఆ నెంబర్ యూజ్ చేస్తారా? మామూలుగా అయితే నేను అదే యూజ్ చేస్తాను. సపరేట్ నెంబర్ ఏం లేదు. నేను ఆఫీస్ నెంబరే యూజ్ చేస్తున్నా దానికి. అంటే అంటే వేరే వాళ్ళ క్లయింట్ వేరే క్లయింట్ ఇచ్చినా కానీ అదే నెంబర్ వాళ్ళని ఈ అడిగి వాట్సాప్. తీసుకోవాలి. వాళ్ళని అడిగి తీసుకోవాలి. క్లయింట్‌ని అడిగి తీసుకోవాలి. ఆయన అదే నెంబర్‌లో చేయమంటాడా? లేకపోతే వేరే నెంబర్‌లో చేయమంటాడా? ఒకవేళ అదే నెంబర్‌లో చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని ముందుగానే ఆయనకి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఓకే పర్లేదు అంటేనే అప్పుడు చేయాలి. లేకపోతే చేయొద్దు. నేనైతే డైలీ ఏం చేయను కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లమ్ రాదు. ఎక్కువ నెంబర్స్ కాదు కాబట్టి. మనం ఏదైనా బ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్పుడు పెడతాం. అది కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరిని ఒక 10 నంబర్‌లు, 20 నంబర్‌లు ఉంటే వాళ్ళకి పెడతాం గానీ ఇట్లా డైలీ చేయము. ఇది డైలీ చేయకుండా ఒక 2-3 డేస్ ఒకసారి అదే హ్మ్. అంటే ఎప్పుడో ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. ఉన్నప్పుడు ఎక్కువ నంబర్స్‌కి ఒక 20 మెంబర్స్‌కి పెట్టాలనుకోండి. స్టూడెంట్స్ ఒక 20 మెంబర్స్ వచ్చారు ఎంక్వైరీకి. వాళ్ళందరికీ పెట్టాలంటే ఒక్కొక్క నంబర్ వెతుక్కోవడం కంటే అది షీట్‌లో ఉంటది కదా! కాపీ పేస్ట్ చేసుకొని డైరెక్ట్ ఓకే మెసేజ్ పెట్టేసి అలాగే మనం విండో అది ఎళ్ళే వరకు ఆన్ చేసి వదిలేస్తే అది వెళ్ళిపోతాయనమాట. అవి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఇలానే వదిలేసేయాలి. ఓకే. ఇంకా వెళ్ళిపోతాయి. ఇంకా అంటే మన లీడ్‌ని బట్టి మనకొచ్చిన లీడ్‌ని బట్టి దాన్ని
ఈ గ్రూప్ లో యాడ్ చేసుకుని గ్రూప్ మెంబర్స్ కి పంపించండి. గ్రూప్లో ఏమి యాడ్ చేయను, డైరెక్ట్గానే తీసుకుంటాను అవన్నీ. ఎక్సెల్ షీట్లో పెట్టుకొని కాపీ పేస్ట్ చేస్తాను. ఇక్కడ చేశాను కదా, ఆ, ఇక్కడ యాడ్ చేశాను కదా, అలా యాడ్ చేసుకుంటా. గ్రూప్ ఏం క్రియేట్ చేయండి. మళ్ళీ కావాలంటే ఇవి డిలీట్ చేసుకుని వేరే నెంబర్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఏది ఇప్పుడు మనకి శ్రీషాకి వాట్సాప్ గ్రూప్ ఉంది అలా. వాట్సాప్ గ్రూప్తో సంబంధం లేదు. ఈ నెంబర్స్ నేను విడిగా ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళందరి లిస్ట్ పక్కన పెట్టుకుంటాం కదా, ఆ, వాళ్ళవి ఆ నెంబర్స్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసి మనం వాళ్ళకి ఏం మెసేజ్ పంపించాలనుకున్నామో ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చేసి సెండ్ చేసేస్తాం అంతే. ఓకే. ఇది గ్రూప్కి సంబంధం లేదు. గ్రూప్ అంటే ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళని గ్రూప్ చేస్తాం, అందరినీ గ్రూప్ చేయం కదా. ఆ, అదే. ఇట్లా మనం కావాల్సిన డేటా మొత్తం కాపీ చేసుకొని నెంబర్స్కి మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటాం. బట్ ఎక్కువ చేస్తే మనది కూడా బ్లాక్ అవుద్ది. బట్ అప్పుడప్పుడు చేయాలి. అలాగే డైలీ కంటిన్యూగా చేసినా మళ్ళీ ఇంకా కంప్లీట్గా అకౌంటే పోతుంది. అది ముందు క్లయింట్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఆయన ఇది కనుక చెయ్యండి అంటే. బట్ ఇది సజెస్టబుల్ కాదు, జస్ట్ టెంపరీగా మనం యూజ్ చేసుకోవడానికి మాత్రం. బట్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి, ఎవరు మనకి రిపోర్ట్ కొట్టరు అనుకున్న వాళ్ళకి మాత్రమే మనం ఇది షేర్ చేయాలి. ఒకవేళ రిపోర్ట్ కొట్టారు అంటే మనం మళ్ళీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి ఈ వాట్సాప్, బల్క్ వాట్సాప్ మెసేజెస్ షేర్ చేసేటప్పుడు. ఈ ఎక్స్టెన్షన్స్ తోటి పెద్ద ప్రాబ్లం అదే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వాట్సాప్ ఎక్స్టెన్షన్స్ తోటి మార్కెటింగ్ చేసాం కదా, ఇది ఆ, చిన్న చిన్న మార్కెటింగ్స్ లైక్ ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ ఉన్నారనుకున్న అలాంటి వాళ్ళకి చేయొచ్చు. అదే ప్రో వర్షన్ అయితే మనకి ఇంకొంచెం ప్రొడక్షన్ ఉంటుంది, ఇంకొక కొంచెం ఎక్కువ మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన నెంబర్ని. అట్లా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిపోర్టింగ్ అనేది ఎన్ని నెంబర్స్కి వెళ్ళింది, ఎన్ని నెంబర్స్కి ఫెయిల్ అయింది, ఈ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకొని క్లయింట్కి పంపించడానికి కొన్ని వాట్సాప్ టూల్స్ అయితే సపోర్ట్ చేయవు. మనం ఒక్కసారి క్లోజ్ చేసామంటే ఆ రిపోర్ట్స్ మొత్తం పోతాయి అనమాట, ఇక్కడెక్కడ సేవ్ అవ్వవు. ఇది మొత్తం సెండ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మనం రిపోర్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ దీనికైతే రిపోర్ట్ రాదు, వేరే ఎక్స్టెన్షన్కి అయితే వస్తుంది, కానీ ఆ ఎక్స్టెన్షన్ ఇప్పుడు వర్క్ చేయట్లేదు. అది లాస్ట్ ఇయర్ వర్క్ చేస్తుంది కానీ ఈ ఇయర్ అది వర్క్ చేయట్లేదు. లైక్ ఇట్లా మీరు ఎక్స్టెన్షన్ అయితే మామూలుగా మీ పర్సనల్ దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి, ఫ్రెండ్స్ ఒక 10 మంది నెంబర్లన్నీ ఒక షీట్లో పెట్టేసుకొని ఇట్లా యాడ్ చేసి అందరికీ ఇక్కడ పెట్టేస్తే ఒక్కొక్కళ్ళకి సపరేట్గా మెసేజ్లు పెట్టే బదులు పెట్టేసి దీంట్లో యాడ్ చేస్తాడు అనుకోండి, ఏదైనా ఫెస్టివల్ మెసేజెస్ మొత్తం అందరికి వెళ్ళిపోతాయి అనమాట. ఒక ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్ ఉన్నారు, కూర్చొని ఒక గంట వాళ్ళకి పెట్టే బదులు మీరు సిస్టంలో ఇట్లా ఆన్ చేసేసుకొని ఒక మెసేజ్ పెడితే అదే వెళ్తూ ఉంటాయి, మనం వేరే వర్క్ చేసుకుంటా ఉన్నా కూడా. అట్లాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి టూల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం కదా, అది వచ్చేసి అన్నిటికన్నా మనకి పెద్ద వాట్సాప్ మార్కెటింగ్ టూల్, బాగా ట్రెండింగ్లో ఉన్న టూల్ వాటి. ఈ వాటి టూల్ అనేది ఎప్పటి నుంచో మనకి మార్కెట్లో ఉంది. ఇంకా ఇది కాకుండా మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, కానీ ఎక్కువగా అడిగేది కూడా ఈ వాటి టూలే. బట్ కంపల్సరీగా ఇది మీకు వచ్చా అంటారు. మీకు ఒకవేళ వాట్సాప్ ఏదైనా టూల్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతారు. బట్ ఇంకా స్పన్నా టూల్ అని, వాటి టూల్ అని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేస్తుంది. ఒక టూల్ అయితే లైక్ మనకి సేల్స్కి, మార్కెటింగ్కి రెండింటికి యూజ్ అవుతుంది. ఈ వాటి వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ టూల్. దీన్ని ఒకసారి మనం లాగిన్ చేద్దాము, దీంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఓకే. మన అకౌంట్ ఎక్స్‌పైర్ అయింది. సబ్స్క్రైబ్ జేసుకోమని జెప్తున్నాడు. దీంట్లో మనం ఇంకా ఏం వర్క్ చేయడానికి రాదు. ఇంకొక అకౌంట్ లాగిన్ చేద్దాంలెండి. ఇంకో జీమెయిల్ ఐడీ తోటి. మనకిప్పుడు ఫ్రీ అకౌంట్ అనేది యాక్టివ్ అయింది. వాటి టూల్ నుంచి ఇక్కడొచ్చి కంప్లీట్‌గా ఏఐ కూడా మనకి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ మన డీటెయిల్స్ అయ్యి అడుగుతున్నాడు. ఈ కామర్స్, రిటైల్, హెల్త్ కేర్, ఎడ్యుకేషనల్ ట్రైనింగ్. లైక్ ఇంకా కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అదర్స్ కూడా. ఏది కావాలంటే మనం అది. వాట్ ఈజ్ యువర్ కంపెనీ వెబ్‌సైట్ అన్నాడు శ్రేష డిజిటల్స్. అండ్ చిన్న కంపెనీ అండ్ కంటిన్యూ. మనం డేటా అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము యువర్ అని అడుగుతున్నాడు అంటే స్టాఫిఫై కామర్స్ ఇవన్నీ బట్ అదర్స్ అండ్ వాట్సాప్. ఇక్కడ వచ్చేసి లింక్ యువర్ బిజినెస్ మేనేజర్ ఆ నెంబర్ అని అడుగుతున్నాడు. వాట్సాప్ నెంబర్ ఇక్కడ యాడ్ చేస్తే కానీ మనకి అవ్వదు. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి ఛానల్ నేమ్ ఈ క్రియేట్ అకౌంట్ చేస్తే మనకి వాట్సాప్ అనేది కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఈ నెంబర్ కనెక్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇదే నేను కనెక్ట్ చేయట్లేదు. జస్ట్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎలా వర్క్ చేస్తుంది అంతే. లైక్ మనకు దీని గురించి డీటెయిల్స్ చెప్పడానికి, వీళ్ళు కనెక్షన్ ఇవ్వడానికి, ఏపీఐ ఇంటిగ్రేట్ చేయడానికి మొత్తం వీళ్ళ టీమ్ అనేది సపోర్ట్ చేస్తది. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ వాట్సాప్ టూల్‌లో ఏమేమి ఉన్నాయి అనేది ఫైండ్ ఔట్ చేసి మనకి క్లయింట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఆ క్లయింట్‌కి గనక మన ఈ టూలు ఇవన్నీ నచ్చినాయి అనుకోండి, ఆయన బై చేస్తాడనుకోండి, కంప్లీట్‌గా వాట్సాప్ టీమే మనకి ఎలా వర్క్ చేయాలి, మెసేజెస్ ఎలా చేయాలి, మొత్తం డెమో ఇచ్చేస్తారనమాట. ఇంక అక్కడి నుంచి మనం అన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి క్యాంపెయిన్స్ క్రియేట్ చేసుకుంటాం మనం. లైక్ క్యాంపెయిన్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకు వాట్సాప్ ఎస్ఎంఎసెస్ ఎలా వెళ్తాయి అనేసి లైక్ 600 మెసేజెస్ సెండ్ చేస్తే మనకి 590 డెలివరీ అయినాయి. ఇవి వచ్చేసి రెడ్ రిప్లైడ్, ఇది చదివిన వాళ్ళు ఇవి, రిప్లై ఇచ్చిన వాళ్ళు ఈ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ వచ్చేస్తుంది. లైక్ క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా క్యాంపెయిన్ నేమ్స్ అండ్ టోటల్ రెస్పాన్స్ అంటే లైక్ మనం ఎన్ని నెంబర్స్కి పంపించాము ఇవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇన్సైట్ అంటే దీంట్లో వచ్చేసి బౌన్స్ రేట్ ఎంత ఉంది, లేక ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని మనకి యూజ్ అయినాయి, ఎన్ని యూజ్ అవ్వలేదు, ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాడు. జస్ట్ క్రియేట్ ఏ క్యాంపెయిన్ అంటే ఇక్కడ క్యాంపెయిన్ వచ్చేసి మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్
వాట్సాప్ నుంచి రీచ్ అవుతున్నారా ఈ వీడియో ఎస్ఎంఎస్ ఆర్సిఎస్ వీటి నుంచి ఉంటుంది మనం వాట్సాప్ నుంచి యాడ్ ఏ క్యాంపెయిన్ నేమ్ ఒక నేమ్ అనేది వాళ్ళే ఇచ్చారు కావాలంటే ఈ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు మనం అండ్ సెలెక్ట్ యువర్ ఛానల్ మన ఛానల్ వచ్చేసి లైక్ డిఫాల్ట్ అదే తీసేసుకుంది లైక్ క్యాంపెయిన్ టైప్ సింగిల్ సెండ్ అండ్ డ్రాప్ మల్టిపుల్ మెసేజెస్ సెండ్ ఆటోమేటిక్లీ ఇది వచ్చేసి వన్ మెసేజ్ సెండ్ నౌ అండ్ ఫర్ లేటర్ ఇట్లా మనం వీటి కోసం అనేసి మనం ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మల్టిపుల్ మెసేజ్ వెల్కమ్ న్యూ కస్టమర్స్ ఎడ్యుకేట్ అండ్ ఎంగేజ్ అండ్ నేచర్ లీడ్స్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి దీనికి యూజ్ అవుతుంది ఇది మనం ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మాయి నా దాంట్లో లాగిన్ అయ్యి ఇక్కడ వచ్చేసి వాట్ షుడ్ హ్యాపెన్ సమ్ వన్ రిప్లేస్ అని ఉంది కదా న్యూ ఆప్షన్ ఇక్కడ ఇచ్చాడు మనం టెంప్లెట్ అనమాట ఇక్కడ టెంప్లెట్ డిజైన్ చేసుకోవచ్చు మనకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఇక్కడ ఉన్నాయి వీటిలో మనకి ఏదైనా విజిట్ వెబ్సైట్ ఇట్లా ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో ఇక్కడ వచ్చేసి మనకు మెసేజ్ వచ్చింది చూడండి ఎలా హాయ్ ఇక్కడ ఇలా ఎందుకు వచ్చిందంటే వాళ్ళ నేమ్ వస్తుంది అనమాట మనం రెసిపియెంట్స్ ప్లస్ వాళ్ళ ఫస్ట్ నేమ్ యాడ్ చేసాం అనుకుంటే వాళ్ళ నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వెబ్సైట్ ఫర్ ఎనీ క్వరీస్ ప్లీజ్ లీవ్ ద డౌన్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఈ మెసేజ్ వాళ్ళకి వెళ్తుంది అనమాట లైక్ ఇంకొక టెంప్లెట్ ఏదైనా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఫ్లాట్స్ గురించి ఇక్కడ ఒక టెంప్లెట్ ఆల్రెడీ ఉంది లైక్ ఇట్లా ఇమేజెస్ పెట్టేసి ఇక్కడ వచ్చేసి డీటెయిల్స్ వెళ్తాయి అనమాట ఇట్లా మనం మెసేజ్ అనేది డిజైన్ చేసుకుంటాం ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ కదా ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ ఏ న్యూ టెంప్లెట్ అంటే ఇక్కడ మనం డిజైన్ చేసుకుంటాం మన టెంప్లెట్ మనకు కావాల్సినట్టుగా లైక్ ఇక్కడ వచ్చేసి టైటిల్ టెక్స్ట్ ఇమేజెస్ టెంప్లెట్ నేమ్ అండ్ కేటగిరీ మార్కెటింగ్ అండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే యుఎస్ ఇంగ్లీష్ యూకే ఇంగ్లీష్ లైక్ మనం ఇంకా ఏం పెడతాం స్టాండర్డా క్యాటలాగ్సా కరాసిల్ ఇమేజెస్ లిమిటెడ్ ఆఫర్స్ దీంట్లో దేనికి సంబంధించిన మార్కెటింగ్ టెంప్లెట్ యూస్ చేయాలనుకుంటున్నాం జస్ట్ మనం స్టాండర్డ్ తీసుకోవచ్చు లేకపోతే కరాసిల్ అంటే 2-3 ఇమేజెస్ యాడ్ చేసుకోవాలన్నమాట లైక్ ఒకటి స్టాండర్డ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ టెక్స్ట్ ఇమేజెస్ వీడియోస్ ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా టెక్స్ట్ రాయొచ్చు కాంటాక్ట్ అని చెప్పేసి ఇట్లా మనం ఇచ్చేసాం కూడా మెసేజ్ వస్తుంది ఇక్కడ మనకి ఏదైనా వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మనకి ఏది కావాలంటే అది ఇక్కడ అప్లోడ్ చేసేసుకోవచ్చు లైక్ ఇక్కడ లింక్స్ కూడా షార్ట్ యూఆర్ఎల్స్ చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు యాడ్ చేసిన తర్వాత దీన్ని యాడ్ ఏ వేరియబుల్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకేమన్నా వేరియబుల్స్ యాడ్ చేయాలనుకుంటే కాంటాక్ట్ ఛానల్ యాడ్ చేసాం అనుకోండి ఇక్కడ ఛానల్ నేమ్ లైక్ ఇంకేదైనా వేరియబుల్స్ యాడ్ చేసాం అనుకోండి ఫోన్ నెంబర్ నేమ్ యాడ్ చేస్తే నేమ్ వచ్చేస్తుంది అనమాట ఎవరైతే పర్సన్ నేమ్ ఉంటుందో ఆ నేమ్ వెళ్ళిపోతుంది ఆయనకి ఆటోమేటిక్గా పర్సన్ నేమ్ అనేది సెలెక్ట్ అవుతుంది హాయ్ అని చెప్పి వాళ్ళ నేమ్ వస్తుంది ఇటువంటి కాంటాక్ట్ అని మెసేజ్ వెళ్తుంది ఇట్లా మనకి కావాల్సిన వేరియబుల్స్ అనేవి బాడీలో ఇన్సర్ట్ చేసుకోవచ్చు షాప్ నెంబరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ వచ్చి కాంటాక్ట్ అని వచ్చేసి షాప్ నెంబర్ అని యాడ్ చేసాం అనుకోండి ఇక్కడ షాప్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవచ్చు లైక్ ఇక్కడ
అన్నీ యాడ్ చేయొచ్చు. అంటే లైక్ షాప్‌కి ఏదైనా నెంబర్ ఉందనుకున్న షాప్‌కి సంబంధించినవి ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఈ మెసేజ్ కూడా క్లయింట్ అప్రూవల్ తీసుకునే పెట్టాలి. ఆయనకి ఏమేమి పెడుతున్నాం ఇవన్నీ కూడా. లైక్ ఫూటర్‌లో వచ్చేసి మనం ఫూటర్‌లో ఏమన్నా యాడ్ చేయాలంటే టెక్స్ట్ యాడ్ చేసి ఇఫ్ నాట్ సూటబుల్ ఇగ్నోర్ ఇట్ అని, నాట్ ఇంట్రెస్టెడ్ లీవ్ ఇట్ అని ఇట్లా ఏదో ఒక మెసేజ్ అనేది ఇక్కడ టైప్ చేయొచ్చు. జస్ట్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇగ్నోర్ ఇట్ యాడ్ చేసేసాం లైక్ నోట్ లాగా. ఇట్లా మనం ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు బటన్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. బటన్ రికమెండెడ్ విజిట్ ఏ వెబ్సైట్ కానీ కాపీ ఆఫర్ కోడ్ ఇవన్నీ ఉంది కదా, యాడ్ ఏ వెబ్సైట్. ఇవే విజిటర్స్ వచ్చేసి మనకి ఈ వెబ్సైట్ మన వెబ్సైట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మన వెబ్సైట్ అనేది యాడ్ చేసుకుంటాం. తర్వాత ఏదన్నా ఆఫర్ కోడ్స్ కానీ ఇట్లా ఏమైనా ఉంటే అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ విజిట్ వెబ్సైట్ అంటే ఎవరైనా ఇక్కడ క్లిక్ చేశారనుకో డైరెక్ట్గా మన వెబ్సైట్కి వెళ్తుంది. క్విక్ రిప్లై బటన్ అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. కాంటాక్ట్ నవ్వు అంటే మనకి రిప్లై వస్తుంది అనమాట. ఇట్లా మనం ఇవన్నీ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ టెంప్లెట్స్ మనకి ఎలా కావాలంటే అలా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సింపుల్ కంటెంట్ జస్ట్ ఎంటర్ ఏ శాంపుల్ కంటెంట్ హియర్ ఇట్ డస్ నాట్ నీడ్ అండ్ టు బి ఎక్స్ట్రా. ఇక్కడ మనకి ఇంకేదన్నా ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని లేచి మనకి లేదు. ఎనేబుల్ వెబ్సైట్ క్లిక్ ట్రాకింగ్ అంటే ఈ క్లిక్ ట్రాకింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రాండెడ్ లింక్స్ ఇవన్నీ కావాలి. లైక్ ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్లో మనకి ప్రాపర్గా అవుతుంది. మనకి జస్ట్ ట్రయల్ పీరియడ్ ఇచ్చాడు 1 వీక్. ఆ 1 వీక్ తర్వాత ఇది మనకు వర్క్ అవ్వదు అనమాట. బట్ మనము కనుక మెసేజెస్ సెండ్ చేయాలంటే ఈ అమౌంట్ అనేది పే చేయాలి. ఫ్రీగా అయితే మెసేజెస్ వెళ్ళదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫాల్ట్ యూఆర్ఎల్ కానీ లేకపోతే కస్టమ్ లేబుల్స్ కానీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ సబ్మిట్. ఇప్పుడు చూడండి మళ్ళీ మనము కనెక్ట్ సబ్మిట్ చేయడం బై ఏ ప్లాన్ అని వచ్చేది. ఫ్రీ క్రెడిట్స్ అన్లాక్ ఫీచర్స్ అండ్ మెసేజ్ కనెక్ట్ ఛానల్. ఇక్కడ వచ్చేసి దీనికి మనకి వెరిఫికేషన్ అన్నీ వస్తాయి. బిజినెస్ డిస్ప్లే నెంబర్ హ్యావ్ అఫీషియల్ నెంబర్ అంటే ఈ బిజినెస్ వెరిఫికేషన్ ఇవన్నీ వచ్చిన తర్వాత దీనికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో మళ్ళీ మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం అయిందంటే అప్పుడు మళ్ళీ తర్వాత నెంబర్ ప్రాబ్లం అయ్యింది కాబట్టి నేను ఇది కనెక్ట్ చేయట్లేదు. మామూలుగా అంతకుముందు అయితే టెంపరీ నెంబర్ ఇచ్చేవాడు. ఆ టెంపరీ నెంబర్తో మనం వర్క్ చేసుకునే వాళ్ళం కానీ బట్ ఇంక నెక్స్ట్ క్యాంపెయిన్ సెటప్ చేసేసుకొని ఇంక క్యాంపెయిన్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూపించినట్టు అక్కడికి వచ్చేసి మన వాట్సాప్ నెంబర్ నేమ్ ఇచ్చి కంటిన్యూ చేస్తే మనకి పేమెంట్ వర్షన్లో అయితే ఆ క్యాంపెయిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. షెడ్యూల్ చేసుకున్నాక తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది అనమాట. మన క్యాంపెయిన్ ఎలా వర్క్ అయింది, ఎంతమంది రిప్లైస్ ఇచ్చారు, ఎంతమంది వెబ్సైట్ క్లిక్స్ వచ్చినాయి, ఈ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి వచ్చేస్తాయి. ఇది వాట్సాప్ వాటి అకౌంట్. అదే నెక్స్ట్ వచ్చేసి మనకి ఛానల్ న్యూ ఛానల్ కనెక్ట్ చేసుకున్నా కదా, లైక్ వాట్సాప్ది కనెక్ట్ నెంబర్స్ కనెక్ట్ చేయాలంటే మన ఛానల్ యాక్టివ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే లైక్ ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది అన్రీడ్ ఉన్నాయి, ఎంతమంది పెండింగ్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్స్ పెండింగ్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి.
అండ్ వాట్సాప్ కాల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఇవి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మనకిక్కడొస్తాయి. చాట్స్, యాక్టివ్ చాట్స్, సైన్ మీ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. బట్ ఇక్కడేంటంటే ఈ ఛానెల్ కనెక్ట్ చేసినప్పుడు డైరెక్ట్‌గా మెసేజ్ వచ్చిందనుకోండి, మన వాట్సాప్ నుంచి కూడా రిప్లై ఇవ్వచ్చు. లేదంటే ఇక్కడి నుంచి కూడా మనం రిప్లైస్ ఇవ్వచ్చనమాట. ఇక్కడి నుంచి మనం రిప్లైస్ ఇవ్వచ్చు. నంబర్ గనుక కనెక్ట్ చేసుకుంటే. ఇక్కడొచ్చేసి ఇది మన కాంటాక్ట్ నంబరు. ఇంకొకటి ఏదన్నా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బై ఏ ప్లాన్ ఉన్నది కదా! 5000 ఫ్రీ ఆటోమేషన్ ట్రిగ్గరింగ్స్ మంత్ ఫర్ మంత్. అన్‌లిమిటెడ్ ఇంటిగ్రేషన్. ఈ ప్లాన్ అది సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఇది మనకు చాలా బేసిక్ లెవెల్‌లోనే ఉంటది ఈ ఫ్రీ ట్రయల్‌ది. ఇక్కడ ఫ్రీ ట్రయల్‌లో కూడా ఇక్కడ చేసాడనమాట. కెనాట్ యూ ప్రిఫర్డ్ ఛానల్ టు అన్‌లాక్ ఆల్ ఫీచర్స్. ఈ ఫ్రీ ట్రయల్‌లో మనకు ఆల్ ఫీచర్స్ అన్‌లాక్ అవ్వవు. ఇక్కడొచ్చేసి ఆస్త్రాపౌడ్ ఏఐ ఏజెంట్ అనేది ఇక్కడ మనకొక ఏఐ ఏజెంట్‌ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాడు. దీని నుంచి మనం కంటెంట్ క్రియేట్ చేసుకోవడం గానీ, లేకపోతే కస్టమర్స్ వెబ్ పేజెస్, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి చేసుకోవచ్చనమాట. అండ్ ఆటోమేషన్. ఇక్కడ మనకి ఆటోమేషన్ క్రియేట్ చేసుకున్నాం. ఆటోమేటిక్ మెసేజెస్. ఆటోమేటిక్ మెసేజెస్ అంటే ఆల్రెడీ మీరు చాలా చూసే ఉంటారు. లైక్ ఒక బ్యాంక్ నుంచి కానీ, లేకపోతే ఎక్కడి నుంచైనా వచ్చిందనుకో మీకు సర్వీస్ కావాలా? వద్దా? లేకపోతే సర్వీసెస్ బాగున్నాయా? లేదా? అని అనుకోండి. బాగున్నాయి అని క్లిక్ చేసామనుకోండి. ఓకే. రాట్ ఏ రివ్యూ అని చెప్పి ఒక ఆప్షన్‌లో ఇస్తాడు. లేదంటే మీకు బ్యాంక్ లోన్స్ కావాలా? వద్దా? అని అడుగుతాడు. బ్యాంక్ లోన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. హోమ్ లోన్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని హోమ్ లోన్స్ మీద క్లిక్ చేస్తే హోమ్ లోన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తదనమాట. అట్లా ఇది మొత్తం ఆటోమేషన్ ప్రాసెస్. మనం మెసేజెస్ సెండ్ చేసిన తర్వాత ఈ ఆటోమేషన్ టెంప్లెట్స్ తోటి మనం మెసేజెస్ అనేది సెండ్ చేస్తాం. లైక్ మొత్తం ఈ ఆటోమేషన్ సెటప్ కనుక చేస్తే అదే వెళ్ళిపోతూ ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి మనకు ఆటోమేషన్ సెటప్ చేయాలనుకోండి. ఇక్కడ ఇది ఏమిచ్చాడో ఒకసారి చూద్దాము. ఇక్కడొచ్చేసి మనకు ఆటోమేటిక్స్ అండ్ న్యూ మెసేజ్ ఆర్ రిసీవ్డ్ ఛానల్ కంటిన్యూ టు రూల్ బై ఆల్ 3 కండిషన్స్ మెట్ ఎడిట్ అండ్ సెండ్ ద మెసేజెస్. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసిన మెసేజ్. లైక్ ఛానల్ అనుకోండి. మనకి ఏ ఛానల్‌కి కావాలో ఆ ఛానల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. వాట్సాప్ మెసేజ్ రిసీవ్డ్ అండ్ సెలెక్ట్ నంబర్స్. ఆల్ నంబర్స్ ఆర్ డిఫాల్ట్ ప్లస్ నంబర్స్. ఇట్లా నంబర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్. ఇక్కడొచ్చేసి ఫస్ట్ వర్కింగ్ అవర్స్ సెట్టింగ్. ఇక్కడ మనం ఏ టైంలో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకు రిప్లైస్ ఇవ్వచ్చు అనేసి టైమ్ స్టాంప్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ న్యూ చాట్ ఇది మనకి ఎనేబుల్ అవ్వలేదు. బట్ ఈ మొత్తం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. అండ్ సెండ్ మెసేజెస్. ఫైనల్‌గా మనం మెసేజ్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. టెక్స్ట్, డాక్యుమెంట్, ఇమేజెస్ కొన్ని చూస్ ఇమేజ్. ఇమేజ్ గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఆటోమేషన్ సెటప్ అనేది ఇక్కడ ఆటోమేషన్ చేస్తాం దీన్ని. ఇక్కడ టెక్స్ట్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు టెక్స్ట్ అంటే వెల్కమ్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్ అండ్ వెల్కమ్ అవర్ అకౌంట్ అని ఉంది కదా! జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం దీన్ని ఇక్కడ మెసేజ్ అనేది టైప్ చేసి
Srisha Digital. Our team will be విత్ యూ షార్ట్లీ లైక్ ఆటోమేటిక్ మెసేజెస్. తర్వాత ఏదైనా డాక్యుమెంట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకేమన్నా క్రియేట్ చేయాలనుకోండి కొత్త మెసేజెస్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇమేజెస్ యాడ్ చేయొచ్చు, వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి చాట్ బాట్స్ అనమాట. ఈ చాట్ బాట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి చాట్ బాట్స్కి ఆటోమేషన్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. మనకి 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేసి మెసేజ్ సెండ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అవి వచ్చేసి వెల్కమ్ టు అపోలో క్లినిక్ అని ఇచ్చారు కదా. తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఎవరైనా వచ్చి ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టామనుకోండి, అక్కడి నుంచి ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవుతుంది అనమాట చాట్ బాట్ అనేది యాక్టివ్ అయిపోయి మనకి ఇక్కడ మెసేజ్ వస్తుంది. బుక్ అన్ అపాయింట్మెంట్, నో ద క్లినిక్ అడ్రస్ అండ్ లెర్న్ అబౌట్ అస్ అండ్ డిఫాల్ట్. ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు బుక్ అపాయింట్మెంట్స్ ఉంది కదా, అపాయింట్మెంట్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిందన్నమాట. ఈ క్వరీ ఇక్కడికి ట్రిగ్గర్ చేశారు. ఇక్కడికి ట్రిగ్గర్ చేసినప్పుడు క్వశ్చన్, ప్లీజ్ షేర్ యువర్ అపాయింట్మెంట్ డేట్. ఏ రోజు మీకు అపాయింట్మెంట్ కావాలో షేర్ చేయమన్నాడు. లేదంటే డూ యూ వాంట్ బుక్ ఏ అపాయింట్మెంట్. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు అనుకోండి, ప్లీజ్ షేర్ యువర్ అపాయింట్మెంట్ డేట్ అంటే అది వస్తుంది. లైక్ ఇక్కడ వచ్చేసి వాట్ టైమ్ యూ వాంట్ టు బుక్, ఏ రోజు కావాలి, డేట్ కావాలి. మళ్ళీ దీని దగ్గర నుంచి మళ్ళీ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పేషెంట్. లైక్ ఈ ఫ్లో ఇటు వెళ్ళిపోతుంది అనమాట. లైక్ ఒక పర్సన్ వచ్చాడు, షేర్ యువర్ అపాయింట్మెంట్ డేట్ అంటే డేట్ ఎప్పుడు బుక్ చేసుకున్నాడో చెప్పమంటాడు. ఇక్కడ వచ్చేసి బుక్ అండ్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ వస్తాయన్నట. ఒకటి వచ్చేసి ప్లీజ్ షేర్ యువర్ అపాయింట్మెంట్ డేట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి వస్తుందన్నట, డూ యూ వాంట్ బుక్ అండ్ అపాయింట్మెంట్. మీరు కొత్తగా అపాయింట్మెంట్ బుక్ చేయాలా లేకపోతే ఆల్రెడీ బుక్ చేశారా అని వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసిన వాళ్ళకి అనుకోండి ఈ ఫార్మాట్ వచ్చేస్తుంది. లైక్ ఇలా వస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ ద టైమ్ యువర్ బుక్డ్ అని, అండ్ నెక్స్ట్ ఇట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ పేషెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్టర్ డీటెయిల్స్, ఏ డాక్టర్ కావాలి. ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. లైక్ కండిషన్స్ని బేస్ చేసుకొని ఈ ఆటోమేషన్ దానికి కనుక ఇట్లా వర్క్ చేయాలంటే మనం ఎస్సీఓ ఎలా అయితే ఒక డెడికేటెడ్గా చేస్తామో దీనికి కూడా అలాగే కంప్లీట్గా ఈ ఆటోమేషన్ సెట్ చేసుకోవటము. ఈ ఆటోమేషన్స్ లైక్ మొత్తం అంతా కండిషన్స్ రాసుకోవడం, ఈ కండిషన్ లూప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం, ఇది ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది. లైక్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత డాక్టర్ నేమ్ ఇటు వచ్చేసి నాకు హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ యువర్ అపాయింట్మెంట్ డేట్ ఇటు అనుకోకే మెసేజ్, ఇమేజ్, వీడియోస్ ఇవన్నీ ఇట్లా ఏది మనకి ఉంటే అది అవైలబుల్ అది వస్తుంది. ఇన్ కేస్ న్యూ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంది, డూ యూ వాంట్ బుక్ ఏ అపాయింట్మెంట్, ఎస్ ఆర్ నో. ఎస్ అంటే నెక్స్ట్కి మనకి లైక్ ఇక్కడ వచ్చింది, లైక్ దీన్ని నెక్స్ట్ కిందకి మనకి ఈ ఆప్షన్స్ వస్తాయి. బట్ నో అన్నారు అనుకోండి ఫైనల్గా ఎండ్ అయిపోయింది, థ్యాంక్ యూ మెసేజ్ ఇచ్చి ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నారు. ఒకవేళ ఎస్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ బుక్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి అవర్ క్లినిక్ అడ్రస్ ఇచ్చారు బుక్ చేసుకోవాలంటే. నెక్స్ట్ తర్వాత మెసేజ్, ఇక్కడ మెసేజ్ అని క్లిక్ చేస్తే మెసేజ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే దీనికి కిందకు వచ్చి ఇంకొకటి అనమాట, అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు డాక్యుమెంట్ వచ్చేసి అబౌట్ అస్ వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ వచ్చి ఇక్కడ మనకి వస్తుంది. లైక్ ఇది అయిపోయిన తర్వాత లెర్న్ అబౌట్ అస్ అన్నారు అనుకోండి, దానికి కూడా ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి ట్రిగ్గర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ నో ద క్లినిక్ అడ్రస్ అంటే అడ్రస్, ఇది క్లినిక్ అడ్రస్ ఒకటి, నో మోర్ అబౌట్ బుక్ అండ్ అపాయింట్మెంట్. దీనికి సంబంధించిన ఫస్ట్ 3 ఆప్షన్స్ పెట్టుకొని ఈ 3 ఆప్షన్స్ నుంచి ఫస్ట్ ఈ 3 ఆప్షన్స్ లైక్ ఈ 3 ఆప్షన్స్కి ఇక్కడ 3 ఆప్షన్స్, ఈ 3టికి తగ్గట్టుగా మళ్ళీ వీటి దగ్గర నుంచి మనకి అవుట్పుట్ ఆన్సర్స్ అనమాట. లైక్ ఒకవేళ ఎస్ అంటే ఏంటి మళ్ళీ దాని కండిషన్స్, ఒకవేళ నో అంటే ఏంటి మళ్ళీ దాని కండిషన్స్,
ఇట్లా మొత్తం ఈ కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నది. దీనిలాగా మనం క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ న్యూ ఇది ఒకటి మనకి ఇక్కడ రావట్లేదు. సేవ్ చేసి ఇలా వస్తుంది అనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ అన్నీ మనకి ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఫస్ట్ ఎవర్ చాట్ బోట్ ఇక్కడ మనకి ఆప్షన్ ఉందన్నమాట. మనకు కావాల్సిన చాట్ బాట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి అపాయింట్మెంట్ బుకింగ్ బోట్ అంటే ఇందాక మనం చూసింది అనమాట. లీడ్ క్వాలిఫికేషన్ బోట్ ఇది ఇండస్ట్రీ రిలేటెడ్. ఇట్లాంటి ఈవెంట్ రిజిస్ట్రేషన్ బోట్స్, ఎఫ్ఏక్యూ బోట్స్ అండ్ ఇట్లా మనకు నచ్చిన ఒక టెంప్లెట్ తీసుకొని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వెల్కమ్ బోట్ వచ్చింది అనుకోండి. యూజ్ దిస్ చాట్ బోట్ యూజ్ చేస్తే మనకి వస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ చాట్ బాట్ వచ్చింది కదా, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఇచ్చి ఉంటారు, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఈ కలర్స్ కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సెండ్ ఏ మెసేజ్ అంటే విత్ నో రెస్పాన్స్ రిక్వైర్డ్ ఫ్రమ్ విజిటర్స్. ఈ రెడ్ కలర్ ఏంటంటే విజిటర్స్ దగ్గర నుంచి దీనికి రెస్పాన్స్ అవసరం లేదని. ఈ ఆరెంజ్ కలర్ వచ్చేసి మనం క్వశ్చన్ అడుగుతాము, ఇన్పుట్ వస్తుంది. అండ్ అలాగే కండిషన్స్, మెసేజ్ బేస్డ్ లాజిక్ కండిషన్స్ యూజ్ చేయడానికి ఈ బ్లూ కలర్ యూజ్ చేస్తాం అనమాట. మోస్ట్లీ మనకి ఆరెంజ్ కలర్ ఎందుకంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్లోనే ఉంటుంది కాబట్టి. వెల్కమ్ టు ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్ ఉంది కదా, లైక్ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకొని ఇక్కడ వెల్కమ్ టు యువర్ బిజినెస్ నేమ్ అంటే శ్రీష డిజిటల్. అండ్ ఆన్సర్ వేరియంట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్ టు బిగిన్ అంటే ఎంటర్ యువర్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఇట్లా మనకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆన్సర్ వేరియంట్ ఇక్కడ మనం ఇంకేదైనా క్రియేట్ చేయాలంటే చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ అండ్ క్రియేట్ అండ్ ఆన్సర్ వేరియంట్ ఇంకొకటి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సేవ్ ఆన్సర్ వేరియబుల్స్ ఇట్లా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏ డాక్యుమెంట్స్ ఇవన్నీ అనుకోండి, దీని నుంచి మనం ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి బటన్ యాడ్ చేశాడు కదా, లైక్ ఎఫ్ఏక్యూస్ కానీ ప్రోడక్ట్ సంబంధించిన దీనికి కావాలంటే దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకు సంబంధించిన కంటెంట్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్, కాపీ, డిలీట్ ఇక్కడ చేసుకోవచ్చు. ఇన్ కేసు లేదు మనం ఇంకోటి ఏదైనా యాడ్ చేస్తున్నాము అంటే ఇక్కడ మనకి దీని నుంచి ఇంకొకటి యాడ్ చేస్తున్నాము అంటే ఆన్సర్ది ఒకటి యాడ్ చేస్తున్నాము. బటన్స్, లిస్టా, క్వశ్చన్స్, బటన్ది ఈ బటన్ ఇక్కడ యాడ్ చేసాం కదా, దీని నుంచి మనకి ఒక ఆన్సర్కి ఇక్కడ మనం లైన్ అనేది డ్రాగ్ చేసాం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఏం చేస్తున్నామంటే కోర్స్ డీటెయిల్స్, కోర్స్ ఈ డీటెయిల్స్ మొత్తం ఇట్లా బటన్కి లర్న్ అని ఈ న్యూ బటన్ ఇంకా ఈ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ మనం యాడ్ చేసేసుకొని ఆస్క్ ఏ క్వశ్చన్ లర్న్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇట్లా మనకి మొత్తం అంటే ఫస్ట్ ఈ లాజిక్స్ ఇవన్నీ కూడా మనం సెటప్ చేసి పెట్టేసుకోవాలి. సెటప్ చేసి పెట్టుకొని దేని నుంచి దేనికి రావాలి, ఈ క్వశ్చన్ ఇస్తే ఈ ఆన్సర్ రావాలి, ఈ కంటెంట్ రావాలి అనేది ఇవన్నీ యాడ్ చేసుకొని మనం ఇలా సెట్ చేసేసుకుంటాం. తర్వాత ఏదైనా లిస్ట్ ఇవ్వాలనుకోండి, ఈ లిస్ట్కి సంబంధించి ఇక్కడ లిస్ట్ వచ్చేది యాడ్ అయింది. ఈ లిస్ట్కి ఏంటంటే మనం
ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ న్యూ ఆన్సర్ వేరియంట్ కదా కోర్స్ ఈ ఈ కోర్స్ గురించి అనుకోండి మనము లిస్ట్ ఇవ్వచ్చు అనమాట. క్రియేట్ అంటే లిస్ట్ అయింది, ఇది సేవ్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి ఏమొచ్చింది, కోర్స్ కూడా వచ్చింది. దీని నుంచి మనకి ఇక్కడ లిస్ట్లో మనం మెనూ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ లిస్ట్లో మెనూ యాడ్ చేసుకుని కోర్స్ గురించి చేయొచ్చు. లైక్ ఇట్లా వచ్చి మనకి లిస్ట్కి ఈ లిస్ట్లో మనం ఏ కోర్స్ కావాలో సెలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ ఈ లిస్ట్కి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేస్తాం. ఎడిట్ చేసి లిస్ట్ నేము, కోర్స్ డీటెయిల్స్, నెక్స్ట్ వచ్చేసి ఫోటర్ టెక్స్ట్, బటన్కి ఇక్కడ లెర్న్ మోర్, ఇక్కడ లైక్ ఫస్ట్ రోలో డిఫాల్ట్ రోలో ఏం యాడ్ చేయాలి, యాడ్ సెక్షన్స్, ఇంకా సెక్షన్లో ఏం యాడ్ చేయాలి, లైక్ కోర్స్ అని చెప్పి యాడ్ చేసి ఇట్లా సేవ్ చేస్తే మనకి 3 months కోర్స్. ఈ 3 months కోర్సులో ఏమొస్తాయి, మళ్ళీ నెక్స్ట్ సిలబస్ అని చెప్పి సిలబస్ లింక్ ఇవ్వచ్చు. అట్లా మనకి స్టెప్ బై స్టెప్ మనం ఇంకా దీన్ని ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇట్లా మనం మనకు కావాల్సిన బాట్ని తయారు చేసుకుంటాము. ఈ బోట్స్ అనేవి ఏంటంటే మనకు ఒకళ్ళు ఎవరైనా వచ్చేసి హాయ్ అని మెసేజ్ పెట్టగానే ఎవరి నెంబర్ నుంచి అయితే మనకు హాయ్ అని వస్తుందో వాళ్ళకి ఆటోమేటెడ్ మెసేజెస్ వెళ్ళిపోతాయి. మన ఓన్ చాట్ బాట్స్ అనేవి మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు ఈ ఆటోమేషన్ టూల్ని యూజ్ చేసుకొని. బట్ ఇక్కడ ఏంటంటే మనకు కంప్లీట్గా ఒక అకౌంట్ కనుక ఉంటే ఇది ఎలా వర్క్ అవుతుంది కూడా మనకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. లైక్ మెసేజ్ పెట్టామనుకోండి, ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది, ఏం చేస్తుంది, మొత్తం డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా చాట్ బాట్స్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఈ కామర్స్కి సంబంధించింది ఇది కంప్లీట్లీ పెయిడ్, ఇది మనకు ఫ్రీ దాంట్లో లేవు. యాడ్స్ ఇక్కడ మనం ఫేస్బుక్లో యాడ్స్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కనెక్ట్ యువర్ ఫేస్బుక్ అకౌంట్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ఇది కొత్తగా యాడ్ చేసి కదా. నెక్స్ట్ అనాలిసిస్, కంప్లీట్గా మనం అనాలిసిస్ ఎన్ని ఓపెన్ ఎన్ని పెండింగ్ డీటెయిల్స్ మొత్తం మనకి ఇలా కనిపిస్తుంది. లైక్ విత్ గ్రాఫ్ అండ్ డీటెయిల్స్ చార్ట్స్ తోటి మనకి మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని ఈ రిపోర్ట్స్ని మరియు క్లయింట్కి షేర్ చేయాలి. లైక్ ఎన్ని ఓపెన్ అయినాయి, ఎన్ని ఓపెన్ కాలేదు, ఎంత పెండింగ్ ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లయింట్కి ఇక్కడ నుంచి చూసి షేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏపీఐ, మనం చెప్పాం కదా ఏపీఐ ఇంటిగ్రేషన్ అండ్ బుక్స్. మనము ఫేస్బుక్ యాడ్స్ చేసేటప్పుడు బుక్ అనేది ఒకటి మనం అనుకున్నాం కదా, ఆ బుక్ అనేది ఇక్కడ మనం ఒక బుక్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. లైక్ అలాగే ఏపీఐ ఇంటిగ్రేషన్, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, దీన్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. బట్ ఇది వచ్చేసి మనకి జనరేట్ న్యూ టోకెన్స్, ఇదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది. టోకెన్ జనరేట్ చేసి దీన్ని మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి మనం అకౌంట్స్లో ఇంటిగ్రేట్ చేసుకోవడం. అండ్ ఇంటిగ్రేషన్స్ షాపిఫై కానీ వాట్సాప్ కానీ ఫేస్బుక్ మనం దేనికి ఇంటిగ్రేట్ చేసుకోవాలో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటాం. అంటే లైక్ గూగుల్ షీట్లో చేయాలా, కామర్స్కి చేయాలా, ఇక్కడ ఏపీఐ జనరేట్ చేసుకున్న తర్వాత ఆ ఏపీఐని తీసుకొచ్చి వీటిల్లో మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలంటే ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పెబ్లీ ఇది కూడా మనకు ఒక యాప్స్ సాఫ్ట్వేర్, దీని నుంచి కూడా మనము థర్డ్ పార్టీ టూల్ లాగా యూజ్ చేసి దీన్ని మనము ఫేస్బుక్ నుంచి కూడా మనము అకౌంట్స్ లైక్ వాట్సాప్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఇవన్నీ కూడా టూల్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. దేనికి కావాలన్నా కూడా ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనకి ఈ ఏపీఐని. తర్వాత బుక్స్, ఈ బుక్ అంటే లైక్ ఇది వచ్చేసి మనకి ఛానల్ కనెక్ట్ చేసుకొని
ఇదేంటంటే డేటా స్టోర్ చేసుకోవడానికనమాట. మనకు లీడ్స్ వచ్చినాయనుకోండి, ఆ లీడ్స్ ఫామ్‌లో మనకి కొన్ని రోజుల తర్వాత డిలీట్ అయిపోతాయి. ఒకవేళ క్యాంపెయిన్ రన్ చేసిన తర్వాత ఒక 60 డేస్ తర్వాత, 30 డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆ ఫామ్‌లో వచ్చిన డేటా అనేది డిలీట్ అయిపోతది. బట్ ఆ డిలీట్ అవ్వకుండా మొత్తము రాగానే ఈ బుక్‌కి కనెక్ట్ చేసామంటే ఇక్కడికొచ్చేస్తాయి. ఇంకా ఈ సీఆర్ఎం నుంచి మనం వాట్సాప్ మార్కెటింగ్ చేసుకోవడానికి, అలాగే మనకి సేఫ్‌గా డేటా ఉండడానికి కూడా సెట్ అవుతుందనమాట. ఈ బుక్ అనేది. ఈ ఆటోమేషన్ ఈ సైడ్‌కెళ్తే కంప్లీట్‌గా దీని మీదే మనకి వర్క్ సరిపోతది. అలాగే సేము ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఉంటది. ఈమెయిల్ మార్కెటింగ్ కూడా ఇలానే ఆటోమేషన్ చేస్తాము. దానికైతే మనకి కొంచెము ఫ్రీ వర్షన్ ఉంది కాబట్టి ఒక 300 మెసేజెస్ చేయొచ్చు కాబట్టి దాన్ని మనం చేద్దాము. దీన్నైతే మనం అకౌంట్ కనెక్ట్ అయితేనే అవుతుంది. కాబట్టి దీన్ని లైవ్‌లో మనం అయితే ఎక్స్‌పీరియన్స్ చేయడం కష్టం కానీ జస్ట్ ఈ ఆప్షన్స్ మొత్తం మీకు తెలుసున్నాయనుకోండి. ఏ ఆప్షన్ దేనికి వర్క్ అవుతుంది? ఎలా వర్క్ అవుతుంది? ఎలా చేయాలి? ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటే రేపు ఏదన్నా టూల్ మీద వర్క్ చేయాలంటే ఈ ఐడియా తోటి చేయొచ్చు. బట్ అప్పుడు కొంచెం లైవ్‌లో ఉన్నప్పుడు మనకి ఇంకా క్లారిటీ వస్తది. ఓకే. దీన్ని ఇలా చేస్తే ఇంకా కొంచెం మంచి రిజల్ట్ వస్తది. ఇట్లా చేయొచ్చని. ఒకసారి మీరు మీ జీమెయిల్ తోటి లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి క్లారిటీ వస్తది మీకు కూడా. ఓకే అండి.